నైపుణ్యాలే ప్రగతి మూలాలు. దేశ ప్రగతిని నిర్దేశించేది, యువత భవితకు దారి చూపేది నైపుణ్యమే. అందుకే ప్రపంచ దేశాలు నైపుణ్య కల్పనపై దృష్టి సారిస్తున్నారు. నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేస్తున్నాయి. యువ వనరుల్ని నైపుణ్యాలకు కేంద్రంగా అమలచే దిశగా ఉక్కు సంకల్పంతో కృషి చేస్తున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా నైపుణ్యాభివృద్ధి అనే నినాదంతో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచంలోనే ఎక్కువ యువశక్తి కలిగిన దేశమైన భారత్లో నైపుణ్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి విద్య అభ్యసించిన విద్యార్థులు ఉద్యోగాలకు అర్హత సాధించలేని దుస్థితిలో ఉండడం కలవరపాటు కలిగిస్తోంది. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన హ్యూమన్ క్యాపిటల్ ర్యాంకింగ్ లో భారత్ నేలచూపులు చూడడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ముందంజలో నిలిచాయి. భారత్ 2013లో 78వ స్థానంలో ఉండగా ఈసారి 105వ స్థానానికి దిగజారింది. దక్షిణాసియా దేశాల సరసన చూసినా బ్రిక్స్ దేశాలతో పోల్చినా పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి సమున్నతంగా ఎదిగే దిశగా దేశంలో ఇప్పుడు కార్యాచరణ అమలవుతోంది. ప్రపంచంలో మరే దేశానికి లేనంతగా యువశక్తి కలిగి ఉండడమే ప్రత్యేకతగా ఉరకలేస్తోంది. యువ సత్తువతో దేశ సంపదకు ఊతమివ్వాలనే మహా సంకల్పంతో ముందడుగు వేస్తోంది. నైపుణ్య భారతాన్ని ఆవిష్కరించే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం యువ వనరులను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పీఎంకేవీవై కింద రానున్న 4 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలతో యువ నైపుణ్యాలను పెంపొందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 1 కోటి మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం నైపుణ్య భారతం దిశగా పడుతున్న కీలక అడుగులను కళ్లకు కడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతకు విద్య, ఉపాధి రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నడుం బిగించింది. నూతన యువజన విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు వారికి ప్రాధాన్యమిస్తూ 1 కోటి మందిపై ప్రభావం చూపే విధంగా నైపుణ్య శిక్షణకు సన్నద్ధమవుతోంది. 2022 నాటికి 50 కోట్ల మందికి వృత్తి నైపుణ్యాలు కల్పించే దిశగా కేంద్రం చేస్తున్న కసరత్తుకు మరింత ఊతం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువజన విధానాన్ని తీసుకురానుంది. ఇండియాకి ఒక పెద్ద అసెట్ ఏంటంటే యూత్. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత యూత్కి చాలా ఇంపార్టెంట్ చేస్తున్నారు. ఈ ఎనర్జీతో పాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఏ ప్రొఫెషన్ తీసుకోండి మీరు, ఆ సబ్జెక్ట్లో, ఆ ట్రేడ్లో స్కిల్ బాగా ఉండాలి. ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసి ఆ కోర్సెస్ బాగా ప్రాపగేట్ చేయాలి. యూనివర్సిటీ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో కానీ, ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో పెట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను దూరం చేస్తూ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ నైపుణ్య కల్పనపై వీలైనంత ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. రేపటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటేనే భవితకు భరోసా, భవిష్యత్తుకు వెలుగు ఉంటుందని నమ్ముతున్నాయి.